మీ లైఫ్ మీ కంట్రోల్‌లో లేదా? మీరు ఒక దగ్గర స్ట్రక్ అయి ఉన్నాను అనుకుంటున్నారా? అలాగే ఎక్కడ అసలు చేంజ్ కావాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదా? లేదు అనుకుంటే మీరు ఒకప్పుడు డ్రీమ్స్ ఉన్నాయి కదా, అవిటిని ఫాలో అవ్వడానికి ధైర్యం లేదా? లేదు అంటే లైఫ్ మొత్తం చాలా చిందరవందరగా అవుతుంది అండ్ మీకు తెలుసు మీరు ఇంతకన్నా చాలా బెటర్‌గా మీ లైఫ్‌ని ఎంచుకోగలరు అని, చేయగలరు అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు సిమిలర్‌గా అనిపిస్తే బ్రెనార్డ్ బుచర్డ్ యొక్క 'ద మోటివేషన్ మేనిఫెస్టో' అనే బుక్ మీకు ఒక వేకప్ కాల్. ఇది ఆ బుక్ ఒక సమ్మరీ. ఇక్కడ ఆథర్ ఒక ఫియర్స్లీ పోయెటిక్ స్టైల్లో మన లైఫ్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, మన పర్సనల్ పవర్ని అలాగే మన సంతోషాన్ని మనం ఎలా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆథర్ ఇక్కడ హిస్టరీ యొక్క బోల్డెస్ట్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత సెల్ఫ్తో ఎలా రీకనెక్ట్ అయ్యారు అండ్ ఆ అన్ఫిల్టర్డ్ అండ్ ఫియర్లెస్ వెర్షన్స్ మనకు ఒకప్పుడు మన గురించి మనకు తెలుసు కదా, అలా మనం మళ్ళీ మన లైఫ్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలి, అలాగే ఎలాగైతే ఇప్పుడు ఒక ప్యాసివ్ మోడ్లో మన లైఫ్ నడుస్తుందో అక్కడ నుంచి మనం మన యాక్టివ్ మోడ్లోకి ఎలా రావాలి అని చెప్పేసి తను ఒక 9 పవర్ఫుల్ డిక్లరేషన్ని తీసుకొని వచ్చాడు. ఈ 9 పవర్ఫుల్ డిక్లరేషన్స్ ఏంటి, అలాగే మన లైఫ్లో మనం ఫ్రీడమ్ పొందడానికి, మనం మీనింగ్ఫుల్ లైఫ్ కావడానికి ఇలా మనం ఈ 9 ప్రిన్సిపల్స్ని యూస్ చేసుకోవాలో చెప్తాడు. అండ్ ఆథర్ ప్రకారం మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మీద అలాగే భయం వల్ల మనం జస్ట్ బతుకుతూ ఉన్నాం అంతే. సో మనం ఎలాగైతే సింహాల్లాగా ఉండాల్సిన వాళ్ళమో సొసైటీ వల్ల మనం ఒక చిన్న పిల్లలాగా బతుకుతున్నాం, అలాగే ఒక ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అండ్ మనం నార్మల్గా అడ్వెంచర్స్ చేయాలి అని అనుకుంటాం, కానీ డిస్ట్రాక్షన్ మరియు మీడియాక్రిటీ వల్ల సైలెంట్గా చిన్నదానికి సెటిల్ అయిపోతాం. మనం ఫ్రీడమ్ కావాలి అనుకుంటాం, కానీ మనం ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం, ఎందుకంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ 9 డిక్లరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, లైఫ్ అనేది ఒక ఫుల్ ప్రెజెన్స్ అండ్ పవర్తో బతకండి. లైఫ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అలాగే మన పాస్ట్ రిగ్రెట్స్ అండ్ ఫ్యూచర్ వరీస్ వల్ల చాలా వరకు మనం ప్రజెంట్ని కోల్పోతూ ఉంటాం. సో ఆథర్ ప్రకారం ఈ ఉన్న మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. గార్డియన్స్ లాగా, వారియర్స్ లాగా, లవర్స్ లాగా మన స్టోరీని కాన్షియస్గా షేప్ చేసుకోండి. ప్రతి ఒక్క రోల్ ఏదైతే ఉందో మన లైఫ్లో మన పర్పస్కి, పవర్కి దగ్గరగా చేస్తూ ఉంటుంది. అలాగే రీక్లెయిమ్ యువర్ ఓన్ ఎజెండా. మీరు మీ లైఫ్ని బతుకుతున్నారా, లేదంటే ఒక వేరే వాళ్ళ చాప్టర్లో బతుకుతున్నారో మీకు తెలుసుకోండి. ఒకవేళ మీరు డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్న లాస్ట్ అయినా సరే మీరు ఒక టైంకి ఒక కొత్త కోర్స్ని క్రియేట్ చేసుకోండి, గోల్ని దాని గురించి ప్లాన్ చేసుకోండి, దానికి తగ్గట్టుగా లైఫ్ని బతకండి ప్యూర్ కన్విక్షన్తో. అండ్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ అండ్ ఎజెండాస్తో డిఫైన్ చేసుకోకండి మీ లైఫ్ని. థర్డ్ది, మీ యొక్క ఇన్నర్ డీమన్స్ని డిఫీట్ చేయండి. సెల్ఫ్ డౌట్, డిలే, డివిజన్ ఏదైనా సరే ఈ ఇన్నర్ డీమన్స్ ఏవైతే ఉన్నాయో మన గ్రేట్నెస్ని అచీవ్ చేయకుండా ఉంటాయి. సో దాన్ని ఫైట్ చేయండి. మీరు ఒకవేళ ఫేత్తో డౌట్ ఉంటే ఫేత్తో దాన్ని రిప్లేస్ చేయండి. డిలేని యాక్షన్తో రిప్లేస్ చేయండి. అలాగే డివిజన్ని లవ్ మరియు కంపాషన్తో డిఫీట్ చేయండి. అలాగే ఈ బ్యారియర్స్ అన్నిటిని డిఫీట్ చేసి మీరు కరేజియస్గా ఉండండి. అండ్ ఫోర్త్ది, అడ్వాన్స్ చేసుకోండి. మీరు ఏదైతే రియాలిటీ ఉందో అది వెంటనే ఫిక్స్ చేసుకోండి. చిన్న మైండ్స్ అన్నీ సెటిల్ అవుతాయి, కానీ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాలిటీని బెండ్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా. సో యాక్షన్ మరియు అంబిషన్ రెండూ కూడా చాలా ఎక్కువగా డిఫరెన్స్ చేస్తాయి. అండ్ ఫిఫ్త్ది, ప్రాక్టీస్ చేయండి సంతోషంగా ఉండడం అండ్ మీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం. సో మనం ఒక కాన్షియస్ బీయింగ్స్ అండ్ మనకి చాలా ఎక్కువగా రేర్ గిఫ్ట్ ఉంది, ఏంటి అంటే గ్రాటిట్యూడ్గా ఉండడం. సో స్మాల్ థింగ్స్ని కూడా ఎంబ్రేస్ చేయండి అండ్ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్లో సంతోషాన్ని పొందండి. అండ్ లైఫ్ అనేది చాలా తక్కువ అండ్ ప్రీషియస్ లైఫ్. అండ్ సిక్స్త్ది, మీ యొక్క ఇంటిగ్రిటీని మీరు అప్హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఇంటిగ్రిటీ అనేది హానెస్టీ కన్నా ఎక్కువ. అండ్ ఇది మీరున్న లైఫ్లో ఒక కోర్ వాల్యూ. దీని గురించి మెయిన్గా మీరు 6 ప్రాక్టీసెస్ చేయండి. థాట్ఫుల్గా ఉండండి, కమిట్ చేసుకోండి ఒకదానికి అండ్ ప్యాషనేట్గా ఉండండి. మీ వర్డ్స్ని మీ దగ్గరనే ఉంచుకోండి అండ్ మీ వాల్యూస్ని అండ్ లవ్ని యాంప్లిఫై చేసుకోండి. గ్రేట్నెస్తో ఇన్స్పైర్ కాండి అండ్ కావాల్సినప్పుడు ఒక్కొక్కసారి స్లోగా తీసుకోండి.